అర్థం చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాన్ని వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళపడుండగా మిన్నైన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ నా నిలబెట్టుకమని దేవా వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి 23వ కీర్తన ఎవరు రాశారన్న సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఎందుకంటే కొన్ని కీర్తనలు వేరే వారు రాసిన ఎక్కువ శాతం దావీదు గారు రాశారు కాబట్టి దావీదు కీర్తనలనే అంటాం కీర్తనలు అన్నింటినీ. కానీ ఈ కీర్తన ఖచ్చితంగా దావీదే రాశాడు. ఇలా కొన్నిసార్లు నిజంగా కొన్ని కనిపిస్తుంది. దావీదు రాస్తున్నప్పుడు కీర్తనలో నిజంగా ఈ కీర్తనకున్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, ఈ కీర్తన ఆల్మోస్ట్ ప్రతి క్రైస్తవునికి తెలిసిన కీర్తన. ఎవ్రీ బిలీవర్ నోస్ ఇట్. సామ్ 23 కదా. 23వ కీర్తన తెలవని వాళ్ళు చంద్రగా తక్కువ. విశ్వాసులు నూతనంగా వచ్చిన వారు కూడా మొట్టమొదటిగా నేర్చుకుంటారు, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. చాలా నిజంగా దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ మరి ఈ కీర్తనకారుడు రాస్తున్నప్పుడు నిజంగా ఇందులో చూసినప్పుడు మరి గొప్ప విషయం ఏంటంటే, ఒక కాపరి తన కాపరిని వచ్చి రాస్తున్నాడు. వాక్యమాలలో చూసినప్పుడు లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటారు. ఆ షెపర్డ్ ఈజ్ రైటింగ్ అబౌట్ హిజ్ షెపర్డ్ కదా. ఆయన కాపరై ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరై ఉన్నాడు. కానీ కీర్తన రాసినప్పుడు చాలామంది ఏమంటారు అంటే, కీర్తన దావీదు తన యవన దశలో రాయలేదు కానీ రాజు అయిన తర్వాత రాశాడని అంటారు. ఎందుకంటే అందులో ఉన్న అనుభవములు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాని డెప్త్ ఎంత ఉందంటే, ఒక యవనస్తుడిగా కీర్తన రాయలేడు కానీ మేబీ దేవుని ఆత్మేస్తే రాయొచ్చేమో. కానీ అనుభవంలో ఉన్నప్పుడు ఆ దేవుని అనుభవాన్ని గురించి, ఆ కాపుదల గురించి. ఇంకోటి ఒక విషయాన్ని గమనించాలి. అండ్ డేవిడ్ ఎప్పుడైతే కీర్తన రాస్తున్నాడో, ఒక కాపరిని గురించి రాస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈజ్ నాట్ షైయింగ్ అబౌట్ హిస్ ప్రొఫెషన్. కొన్నిసార్లు పని చేస్తుంటాము, మన ప్రొఫెషన్ చెప్పాలంటే మనకు కొంచెం వెనక ముందు అవుతాం కదా. కొన్నిసార్లు అమ్మ ఇంత చిన్న ఉద్యోగం కదా ఏం చెప్తాం మేడం. నిజంగా చెప్పాలంటే పిల్లరా, ఈ కాపర్లు కొంచెము తక్కువగానే ఉంటారంటే పిల్లలు, తక్కువగా చూడబడతారు. ఐగుప్తులకైతే అంటాడు కదా, ఐగుప్తులకంటే కాపర్లు అంటే హేయం అంటాడు. నేను అందులో పోను ఇంకా నిగమకాండంలో ఒకటి వెళ్తే పిల్లలు అంటాడు కదా హేయము అంటాడు ఐగుప్తులకు. కానీ ఈ పిల్లల ఆది కాండంలో ఉంటుంది. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఒక కాపరి, ఎందుకంటే ఆ కాపరి యొక్క ప్రత్యేకత చాలా ఉంది. దావీదు అనుభవంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఒక కాపరి చేసే పని ఏముందో, తను ఏం చేశాడో, తన పట్ల తన దేవుడు అది చేస్తున్న విషయాన్ని చెప్తాడు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే విషయంతో ప్రారంభిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇంకా పిల్లరా, దేవుని వాక్యమాలలో ఈ కీర్తనలో చూసినప్పుడు ఒకటి ఆయన కాపరి అంటాడు. రెండో విషయం ఆయన చూసినప్పుడు ఈజ్ మై ప్రొవైడర్ అన్న విషయాన్ని గురించి మాట్లాడతాడు. వన్ హూ షెపర్డ్స్ మీ. అండ్ సెకండ్ వన్ ఈ ప్రొవైడ్స్ అంటాడు. దేవుడు కొన్నిసార్లు నిజంగానే ఆయన పోషించేవాడు. చాలాసార్లు మనకు కొంచెం అనుమానం ఉంటుంది, మనం ఏం పోషిస్తుందంటే మన ఉద్యోగం పోషిస్తుందా లేదా మన వ్యాపారం పోషిస్తుందా? లేదు. దావీదుకి అటువంటి ఆలోచనలు ఏం లేవు. ఈ వాక్యం రాస్తున్నప్పుడు ఆయన చక్కగా రాస్తున్నప్పుడు అంటాడు, నా దేవుడే నన్ను పోషించేవాడు. దేవుని వాక్యభావంలో చేసినప్పుడు మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ అంటాడు. ఆయన ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అంటాడు కదా, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలం యోధ నన్ను నడిపిస్తాడు. మై ఫీడింగ్ ఈజ్ ఫ్రమ్ మై లార్డ్ అంటాడు దేవుని వాక్యభావంలో. ఇంకా కిందికి వెళ్తున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆయన ఇక్కడ ఒక మాట మాత్రము నేను చాలా ముఖ్యంగా మాట్లాడాను. ఎందుకంటే నేను నేర్చుకున్న విషయాలు కొన్ని, దేవుడు నాకు బయలుపరిచే కొన్ని విషయాలు మీకు ఇక్కడకు వచ్చినప్పుడు కిందికి వస్తే పిల్లరా, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటాడు. అక్కడ చూసినప్పుడు ఒక మాట అంటాడు, యూ గివ్ మీ యువర్ ప్రజెన్స్ అంటాడు. ఐ హ్యావ్ యువర్ ప్రజెన్స్ అంటాడు. దేవుని సన్నిధిని గురించి మాట్లాడతాడు. గాఢాంధకార లోయలో నేను సంచరించినా కూడా నాకేం భయం లేదు, ఎందుకంటే బికాజ్ యు ఆర్ విత్ మీ. ఏ అపాయానికి నేను భయపడాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ ఎ షెపర్డ్ హూ విల్ టేక్ కేర్ కదా. షెపర్డ్ పని ఏంటంటే హీ విల్ టేక్ కేర్. ఏదైనా వస్తే గొర్రెల కాపరులు గొర్రెల మీదకి ఏదొచ్చినా కూడా వాళ్ళు ముందుగా వెళ్ళి ఇస్తారు. మై గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ.
ఎలా ఉన్నానని ఏ పరిస్థితిలో ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఐ హ్యావ్ చాలాసార్లు విశ్వాసంలో మనకు తెలియదు. ఈరోజు చాలాసార్లు మన దగ్గర ఏముందనే సంగతి తెలియదు. మనకు తెలుసు, వాక్యాలు తెలియదంటే తెలుసు, కానీ చిలుక పలుకుల్లో వాడతాం. కానీ అనుభవంలోకి వస్తే కొంచెం వెనుక ముందు అవుతావు కదా. ఒక వాక్యం చాలా బాగుంటుంది, యోహాను పత్రికలు రాస్తారు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. అయినా నాకు కావాల్సినంత భయం ఉంది కదా. మాట మాత్రము నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు అంటాము, కానీ కావాల్సినంత భయం మొత్తం మీద మోసుకొని తిరుగుతుంటాం. మన లైఫ్ అలా అయిపోయింది. అందుకే దేవుని వాక్యం ఇక్కడ దావీదు అంటలేడు, ఐ డోంట్ ఫియర్ బికాస్ ఐ హ్యావ్ గాడ్ విత్ మీ. దేవుని సన్నిధి నాతో ఉన్నది కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. అండ్ నిజంగా ఇట్ టాక్స్ అబౌట్ ది గాడ్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది, దేవుని యొక్క సంరక్షణ గురించి. దేవుడు కాపాడేవాడు అంటాడు. అక్కడ అంటున్నప్పుడు రెండు విషయాలు చెప్తాడు. కాపరికి ఉండేది అంటాడు, నీ దండము నీ దుడ్డుకర అంటాడు కదమ్మా, రెండు ఉంటాయి. యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ అంటాడు. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉంటాను ఇక్కడ. వండర్ఫుల్ థింగ్ నేర్చుకుని చెప్తాను. దండము దుడ్డుకర తెలుసా అమ్మాయి? ఏంటి చెప్పండి. దండమేం దుడ్డుకర రెండు ఒకటేనా? వేరు వేరు? వేరు వేరు అయితే ఎందుకు రాస్తాడు? ఇప్పుడు బైబిల్ చూస్తే దొరకదు, ఆడు ఏం రాయాడు, నువ్వు చదివిందే రాస్తాడు. ఇంకేం మళ్ళీ లతం ఇట్లా చూస్తుంది. మళ్ళీ ఏముండదు బైబిల్లో, ఏం చెప్పండి దాని గురించి. మనం ఆలోచించాలి. ఆ రెండు వేరా ఒకట? నాకు వినబడుతుంది, గట్టిగా చెప్పాలి. రెండు డిఫరెంట్ అంటే ఏంటి? రెండు డిఫరెంట్. ఒకటేమో రాడ్లా ఉంటుంది, అది సాలిడ్గా ఉంటుంది. దాని ఏంటంటే ఏమైనా వస్తే, నక్కలు తోడేళ్ళు వస్తే వాటిని కొట్టడం తరమడానికి అది ఉంటుంది. రెండోది, రెండు ఎందుకున్నాయంటే పిల్లరా, ఒకటి దండము, ఒకటి దుడ్డుకర. ఎందుకంటే ఒకటేమో శత్రువుని హింసించడానికి, రెండోది ఇలా కొంకిలా ఉంటుంది. అది ఏంటంటారు? దుడ్డుకర్ర. ఏది దుడ్డుకర్ర ఇలా ఉంటుంది, లైక్ దిస్. ముందు టీలా ఉంటుంది, తెలుసు కదమ్మా దుడ్డుకర్ర. స్టిక్ చూసిరా? చూడలేదు ఎప్పుడు? ఇప్పుడు నేను స్టిక్ కింద ఎదుగు గొల్లలు ఎరవేడక రావాలి, గొర్రెలు కదా. కొంచెం బెండ్ ఉంటుంది ఇలా, తెలీదా? ఓకే, నేను మీకు నెట్లో కొట్టి చూపిస్తానండి. వచ్చిన బయటకు వచ్చిన ముసలో లేరు ఉంటుంది. ముసలో లేరు కొంచెం స్ట్రేట్గా ఉంటుంది, ఇలా కొంత పాష్ అయిపోతుంది. అంతా లేదు అట్లా. ఒకప్పుడు ఇలా ఉండేది, ఇలా బెండ్ వచ్చి సి షేప్లో వచ్చేసి ఇలా ఉండేది. ఇదేమో గొర్రెల కోసం. ఇదైతే ఈ స్టాఫ్ ఏదైతే ఉందో, ఈ దుడ్డుకర్ర ఏదైతే ఉందో, ఈ గొర్రెల కోసం. ఎందుకు తెలుసా అమ్మా? గొర్రెలు అటు ఇటు పోతుంటే అలా వేసి ఉక్కేసి పడతారట, గొంతుకేసి పడతారట. గొంతుకేసి ఇలా బట్టి ఆ పొదల్లో ఇటు పోదంటే ఇట్లా గుంజుతాడట. అంత దూరం పట్టలేడు కాబట్టి 6 అడుగులు పైన ఉంటుంది, దాన్ని బట్టి ఇట్లా గుంజి ట్రాక్లో తీసుకొస్తాడు. ఇది మనకు అవసరం, ఇది మన కొరకు అన్నట్టు. అదేమో ఆయన రక్షించడానికి పెట్టుకున్నాడు, ఇది మనల్ని ఎందుకంటే సరి చేయడానికి. రెండోది, ఒకటేమో శిక్షించడానికి, అది శత్రువులను. రెండోది మనకు కూడా కావాలి, ఎందుకంటే మనం అటు ఇటు పట్టుకొస్తాం, తెలుసు కదా. అందుకే ఈ కర్ర చాలంట, దానికంటే ఇది చాలా బలంగా ఉంటుందండి. ఎందుకు తెలుసా అమ్మ? గొర్రెలంట తలకాయ వంచి కిందికి పోయేటప్పుడు అవి బలంగా పోతాయంట. ఇలా పైకి చూసినప్పుడు గొర్రెలు నార్మల్ నడిస్తాయి, కానీ తల కిందికి వచ్చినప్పుడు గొర్రె అంత బలంగా ఇంకా ఉంటుందంట. ఫుల్ ఫోర్స్తో వెళ్తుందంట. వెన్ యూ గో డౌన్, విశ్వాసంలో మనకు బాగా తెలుసు, మనము పైకి ఎక్కడం ఆత్మీయ జీవితంలో ఎంత బలంగా ఉంటామో తెలియదు, కానీ కింద పడిపోయే విషయంలో మాత్రం చాలా బలంగా ఉంటామా. అందుకే ఇది కావాలి. గాడ్ నీడ్స్ దిస్. ఎందుకంటే దానికంటే ఎక్కువ ఇది అవసరం. ఎందుకంటే మనం పడేటప్పుడు సాలిడ్గా పడతాం కాబట్టి గాడ్ నీడ్స్ టు బ్రింగ్ బ్యాక్. ఎందుకంటే గొంతుకి వేస్తే వాతనికి వస్తుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి, అది కురుకు వస్తుంది కాబట్టి. ఆ షెపర్డ్ తెలుసు, ఏడేస్తే పైకి వస్తుంది, కాలుకో చేయికి వేస్తే రాదు, ఇది గొంతుకి వేస్తే మాత్రం వస్తుంది. అందుకే మళ్ళీ కూడా అప్పుడప్పుడు పట్టి పెట్టాల్సి వస్తుంది దేవుడు. అందుకే అది అవసరం. అందుకే కిందికి పోయేటప్పుడు బలం. ఎందుకు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఈ వాక్యాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు అలా పట్టుకొచ్చడం అంటే కిందికి పోయడం. దావీదుకి తెలుసు, కానీ దావీదుకి అనుభవం ఉంది, కింద పోయేటప్పుడు ఎంత బలంగా పోయిందో. నేను అందులోకి పోను ఇక, ఆ సంగతి మీకు బాగా తెలుసు కాబట్టి. దావీదు కింద పోయినప్పుడు ఎంత దేవుని అనుసరించిండో అంతే కింద పోయి అంత బలంగా కిందికి పోయిండు. కాబట్టి ఈ నోస్ ది షెపర్డ్ స్టిక్, ఎందుకంటే అది బయటికి ఎలా తీసుకురావాలో దేవుని తెలుసు కాబట్టి. గాడ్ నోస్ హౌ టు బ్రింగ్ బ్యాక్ ఇన్ ది ట్రాక్. అది అవసరం. రైట్ ఓకే ప్రొటెక్షన్. ఓకే లేదు మీ ఇంట్రడక్షన్లో అక్కడ ఉంటే రైట్ ఓకే.
ఇంకా వాక్యంలో చూసినప్పుడు గుడ్నెస్ విల్ ఫాలో అంటాడు, దేవుని యొక్క మంచితనము అంటుంది, కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివసించుదున్నట్టు. ఆపేస్తాను అక్కడ ఇంట్రడక్షన్. ఓకే, లెట్ మీ గో ఇన్ టు ది వర్డ్. ఎందుకంటే ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే వాక్యానికి సమయం సరిపోతుంది. పిల్లలు మీకు ఇక్కడ పిల్లలు లెట్ us go. జనరల్గా ఐ సే ద వర్స్ బై వర్స్, బట్ టుడే విల్ గో వర్డ్ బై వర్డ్. వర్స్ బై ద సబ్జెక్ట్ లేదు ఈరోజు. దేవుని వాక్య భాగం లెట్ us go వర్డ్ బై వర్డ్. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో ఈ యొక్క అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు దావీదు. ఒకసారి చూద్దాం. లేదా ఒక ఏమంటాడు, ఫస్ట్ వర్డ్ ఏముందమ్మా? యెహోవా, ది లార్డ్ విల్ స్టే దేర్. ది లార్డ్, యెహోవా నా కాపరి తర్వాత సంగతి. మొట్టమొదటి యెహోవాని గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు మాట్లాడుతున్నప్పుడు ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? దేవుని వాక్యభావంలో చూసినప్పుడు when he starts a psalm, he starts with God. That is the faith of the man. దేవుళ్ళ విశ్వాసంలో ఉన్నవాడికి చూసినప్పుడు ఆయన కీర్తన ప్రారంభిస్తున్నప్పుడు దేవునితో ప్రారంభిస్తున్నాడు. ఈ కీర్తన యొక్క ప్రారంభ విషయంలో చూసినప్పుడు ఈ ప్రారంభము, దీని ముగింపు విశ్వాస జీవితానికి చాలా అవసరమైనది అన్నది. ఎందుకని మీరు అడగాలి. మొట్టమొదటిగా చూసినప్పుడు యెహోవా నా కాపరి అని మాట మాట్లాడుతున్నప్పుడు డేవిడ్ టాక్స్ అబౌట్ హిస్ ఫెయిత్. అవునా కాదు? అర్థమవుతుందా? విశ్వాసం కదా అది. యెహోవా నా కాపరి అన్నాడంటే ఏమన్నా విశ్వాసం కాదా కదా? విశ్వాసమునకు వచ్చి ప్రారంభిస్తున్నప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట మొట్టమొదటిగా ఈ టాక్స్ అబౌట్ హిస్ ఫెయిత్ ఇన్ ది లార్డ్. He talks about the faith in the first word and he ends in the hope. మీరు అడగొచ్చేలాడు విశ్వాసం అంటే ఏంటమ్మా? విశ్వాసం అంటే ఏంటిది? ఎబ్రీ పత్రిక 11 వచ్చినాం. తీయకండి. ఎబ్రీ పత్రిక చెప్పండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపము. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రూనెస్ ఆఫ్ హోప్. ఈరోజు విశ్వాసిగా ఈరోజు ఈ కీర్తన నీకు నాకు ఎందుకు అవసరం అంటే దేవుని వాక్య భాగంలో ఈ కీర్తన ప్రారంభము విశ్వాసముతో ఉంది. విశ్వాసంతో ప్రారంభించిన కీర్తనను చూసినప్పుడు చివరి వచనం ఒక చదువుకుందాం. వాట్ ఇస్ ద లాస్ట్ వర్సెస్? చివరి వచనం చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీ తర్వాత నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఇట్ టాక్స్ అబౌట్ ది ఎటర్నల్ లైఫ్ వెన్ స్టార్ట్స్ విత్ ది ఫెయిత్ అండ్ టాక్స్ అబౌట్ ది ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా. కీర్తన నీకు నాకు ఎందుకు అవసరం అంటే అది మన విశ్వాసంతో ప్రారంభమవుతుంది, మన నిత్య జీవంతో ఎండ్ అవుతుంది. దిస్ ఈస్ ది బేస్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. ఏముంది అనంటే అదే ఉంది. విశ్వాసి కావాల్సిందంటే మై ఫెయిత్ టేక్స్ మీ టు ది ఎటర్నల్ లైఫ్. ఇట్ హ్యాపెన్స్ త్రూ ది షెపర్డ్. ఇది కేవలము యేసు ప్రభు వల్లే సాధ్యమవుతుంది, షెపర్డ్ వల్లే సాధ్యం. అందుకే దావీదు విశ్వాసం అంటాడు యెహోవా నా కాపరి. ఎందుకంటే ఆ కాపరి ఉంటే కానీ ఏ డెస్టినేషన్ అయితే ఉందో ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ ఎ షెపర్డ్. లార్డ్ ఈస్ మై షెపర్డ్ అంటూ అన్న విశ్వాసం ప్రారంభిస్తున్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ హిస్ ఫెయిత్ అండ్ హిస్ ఎటర్నల్ లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ది ఫెయిత్ అండ్ ends with the eternal life. నిత్య జీవమును గురించి మాట్లాడుతుంది. యేసు రక్తము. యేసే అన్నాడు కదమ్మా, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు there is no other way. యేసే శిలువ రక్తము తప్ప ఇంకో మార్గము లేదు. త్రూ క్రైస్ట్ యు హావ్ టు గో. అందుకే దేవుని వాక్యము కీర్తన ప్రారంభిస్తున్నప్పుడు ఆయన దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ అంటున్నప్పుడు మై యెహోవా అంటున్నాడు. కీర్తన గురించి చెప్పాను పిల్లలు. రెండో చూసినప్పుడు ఈ స్టార్ట్స్ విత్ గాడ్. నాకు ఈ కీర్తన చదువుతున్నప్పుడు అనిపించింది ఈరోజు పిల్లరా దావీదు జీవితంలో గురించి ఆలోచిస్తే ఆ కీర్తన అంతా రహస్యము. కీర్తన సారాంశం చెప్పారు. కీర్తన రహస్యము మొట్టమొదటి కంటే ఈ కీర్తన కానీ నా విశ్వాస జీవితం అంతా కూడా ఇట్ స్టార్ట్స్ విత్ లార్డ్, మై లార్డ్ యెహోవా.
యెహోవాతో ప్రారంభిస్తున్నాడు కీర్తన. ఈరోజు నిజంగా దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు? దావీదు జీవితంలో హీ వాజ్ ది ఫస్ట్ సేయింగ్ దట్ లార్డ్ ఈజ్ ఫస్ట్ టు మీ. అనగలుగుతాం అమ్మ ఈరోజు దేవుడు నాకు నా జీవితంలో మై గాడ్ ఈజ్ ఫస్ట్ టు మీ అని చెప్పగలుగుతాం. ఎంతమంది చెప్పగలుగుతాం? చెప్పడానికి ఏమో చేయత్తాం, కానీ నేను అంటాను. కానీ ఎన్నో సందర్భాల్లో దేవుని కంటే ముందు చాలా వస్తుంది. భార్య రావచ్చు, పిల్లలు రావచ్చు, కుటుంబం రావచ్చు, ఉద్యోగం రావచ్చు, వ్యాపారం రావచ్చు, బంధువులు రావచ్చు, స్నేహితులు రావచ్చు. కానీ ఈరోజు పిల్లలు దేవుని వాక్యము దెర్ ఇస్ నో హాఫ్ మెజర్. దేవుడు అంటే దావీదు రాస్తున్నప్పుడు, కీర్తన రాస్తున్నప్పుడు లార్డ్ దేవునితో ప్రారంభిస్తున్నాడు. కీర్తన చేసినప్పుడు లార్డ్ ఈజ్ ఫాస్టింగ్ ఫర్ మీ. టాక్స్ అబౌట్ ఫస్ట్ ఇస్ ఫాస్ట్ టు మీ లార్డ్ అనే మాట దేవుని వాక్యం బాగా చూస్తుంది. యేసు ప్రభువుని ఆయన భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఒక బోధకుడు వచ్చాడు, పరిచయం ప్రీచర్ వచ్చాడంట. ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా ప్రభువా, ఈ ఆజ్ఞల్లో ప్రధానమైనది ముఖ్యమైనది ఏది అని అడిగాడంట. ఏమని చెప్పాడమ్మా? యేసు ప్రభు జవాబు చెప్పాడు, వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్. దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నింటిలో ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలే కదా. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏది ఫస్ట్ అండ్ మస్ట్ అన్నప్పుడు యేసు ప్రభువు వారు డౌట్ తిన్నారమ్మా. నీ దేవుడనే యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితో ఆరాధించగలరు. దాట్ ఈజ్ ది ఫస్ట్ అండ్ సెకండ్. రెండోది కూడా ఇటువంటిదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలరు. గాడ్ సేస్ యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్. దేవుడి కీర్తన రాసేమో తర్వాత తక్కిన తర్వాత సంగతి ముందు అంటున్నాడు, మై గాడ్ కమ్స్ ఫస్ట్. ఈరోజు నా జీవితంలో ఈరోజు నేర్చుకోవాల్సిన పిల్లరా, ఈజ్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్. నా దేవుడు నాకు ప్రథముడై ఉన్నాడా? నా దేవుడే నాకు ముందై ఉన్నాడా? నా దేవుడే మొదట నా జీవితంలో అని నిజంగా అనుకుంటా. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన జీవితంలో కూడా ఆయన మొట్టమొదటి ఉదయ కాలమే లేచి ఇంకా చీకటిగా ఉండగా ఆయన ఎవరూ లేని ఏకాంత స్థలములోకి వెళ్ళి ఆయన తండ్రితో విజ్ఞాపన చేశాను, ప్రార్థన చేశాను. ఏడ కమ్యూనియన్ విత్ ది ఫాదర్, దేవునితో సహవాసం చేసినట్టుగా మార్కు సువార్తలు మనకు తెలియచేయబడుతుంది. దేవుని బాగా ఈరోజు నీవు నేను డూ వి స్పెండ్ అవర్ ఫస్ట్ టైం విత్ అవర్ లార్డ్. ఎంతమంది అమ్మ ఉదయకాల ప్రార్థన చేశారు? పొద్దున్నే దేవానికి స్తోత్రం, నెమ్మదిగా కాపాడాలని ప్రార్థన అవుతున్నా. 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన, మినిమం 15 నిమిషాల పైన ప్రార్థన చేసిన వారు చేయలేదు. ఒక చేయలేదు, 2 చేతులు వేశారు, 3 రైట్ నేను కూడా చేశాను ప్రార్థన. దేవుని స్తోత్రం. చర్చికి పోతున్నావు కదా, నీ ఆత్మీయ జీవితంలో దూరం కాదు. దేవుని వాక్యంలో దావీదు ఇక్కడ చూసినప్పుడు దావీదు అంటున్నప్పుడు, దేవుడు నాకు ప్రథముడైనాడు. బిఫోర్ ఐ సే ఎనీథింగ్ లెట్ మై లార్డ్ కమ్ ఫస్ట్. ఇట్స్ అ ప్రయారిటీ. నువ్వు దేవునికి నీ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడితే డిఫరెంట్. దట్ ఈస్ ఫెయిత్. దావీదు యొక్క ఫెయిత్ ఏంటంటే, ఫెయిత్ గురించి మాట్లాడితే సేస్ మై లార్డ్ ఈజ్ ఫస్ట్. ఈరోజు నా జీవితంలో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? ఒకసారి ప్రశ్నతో వెళ్దాం. ఒక ప్రశ్నతో నిజంగా మనం వెళ్ళిపోదాం. మీకు ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోదాం. 4 అంశాలు ఉన్నాయి ఈరోజు నాకు పిల్లలు. నేను 4 కుదించాను. రెండోదిగా చేసినప్పుడు దేవుని వాక్యమాలో చేసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు దేవుని వాక్యమాలో? రెండోది గాడ్ సేస్ యెహోవా అంటాడు నా కాపరి. కాపర్ల తర్వాత ముందు నా అంటాడు. లార్డ్ ఫస్ట్ మాట దేవుడు యెహోవా అంటాడు. రెండోది నా కాపరి అంటాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు హీ ఈజ్ మై షెపర్డ్, హీ ఓన్స్ హిస్ షెపర్డ్. దేవుని వాక్య భావన చూసినప్పుడు బహుశా నిజంగా కొందరు వ్యక్తులు నిజంగా నా అనగలిగినారు దేవుడిని. దావీదు ఒకడు, పౌలు ఒకడు, ఇంకెవరంటే నాకు కరెక్ట్ చేసులేదు. మై షెపర్డ్, మై గాడ్, నా దేవుడు. అది నిజంగా ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? దేవుడు నేను అనగలుగుతా, నా బిడ్డ నా సొత్తు అనగలుగుతుందా? అనగలుగుతున్నాడు ఈరోజు దేవుడు. చెప్పారు ఇప్పుడు దేవుడు మనల్ని నానాలంటే మనం దేవుడికి చెందిన వారమే ఉండాలి. నా దేవుడు అనాలంటే నువ్వు దేవుని ఓన్ చేసుకోగలిగావు. ఈ మాట నువ్వు అనగలిగితే నిజంగా ఈరోజు ఈ కీర్తనలో ఉంటున్నా నీవు నేను ధ్యానిస్తున్నప్పుడు నా కాపరి, మై ఓన్ షెపర్డ్, ఐ ఓన్ హిమ్.
యోబు గ్రంథంలోకి వెళ్తే దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది, మనందరూ తెలిసింది. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినం ఒకటి తటస్థించను అంటాడు. అక్కడికి అపవాది కూడా వచ్చాడు. సాతాను వచ్చినప్పుడు దేవుడు అడిగాడు అంట, 8వ వచనం మొదటి వచ్చినట్టాడు, నా దాసుడైన యోబు సంగతి ఆలోచించా. గాడ్ సేస్ మై సర్వెంట్ జోబ్ అంటాడు. జోబుని గురించి మాట్లాడు. అతను లాంటి వాడు ఎవడు లేడు, నీతిమంతుడు అంటాడు కదా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులుగా చెడుతనమును విసర్జించిన వాడు. క్వాలిటీస్ ఆఫ్ గాడ్ టెల్స్ క్వాలిటీస్ ఆఫ్ జోబ్. సేస్ దట్ హి ఈజ్ మై సర్వెంట్ అంటాడు. గాడ్ సేస్ ఐ ఓన్ హిమ్ బికాజ్ హి ఈజ్ మై సర్వెంట్ అంటాడు. మోషే గురించి మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నా ఇంటి అంతటిలో నమ్మకమైన నా దాసుడు అంటాడు. ఈజ్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు. దావీదుని గురించి మాట్లాడినప్పుడు నా హృదయానుసారం అంటాడు. ఈ విల్ వాక్ అకార్డింగ్ టు మై హార్ట్. నా హృదయం ఎలా ఉందో అలా నడిచేవాడు. దావీదు గురించి అంటాడు. యాకోబుని గురించి ఒక మాట అంటాడు. ఒక వాక్యం చూసుకుందాం, ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నేను బైబిల్లో చూడను, ఎందుకంటే ఇది బై హార్ట్ ఐ నో. ఎందుకంటే ఈ వాక్యం, ఎందుకంటే పిల్లల దేవుడు నాకు చాలాసార్లు నేను మాట్లాడాడు కాబట్టి. యెషయా గ్రంథము 43 1వ వచనం. ఎప్పుడు నేను బైబిల్లో చూడదు. చదువు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడను, నిన్ను సృజించవాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ. ఒక విషయం చెప్తున్నాను, మాస్టర్ అంటుండు, మేకర్, వన్ హూ ఫార్మ్డ్ యూ, వన్ హూ క్రియేటెడ్ యూ సేస్ లైక్ దిస్. నిన్ను రూపించినవాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. యాకోబు విను అంటాడు, ఇశ్రాయేలు విను. ఏమంటున్నాడు చూడమ్మా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు చాలాసార్లు ఈరోజు వచ్చిన వారం అందరము కూడా యేసు రక్తం ద్వారా విమోచించబడ్డ వారం. ఊరికినే రాలేదు. దేవుడు నిన్నను ఆ శిలువ రక్తంలో విమోచిస్తే దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని సొత్తే ఉన్నాము. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నాము. అక్కడ చూసినప్పుడు యాకోబు నిన్ను విమోచించిన వాడను అంటున్నాము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుని మాట చెప్పినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే యు ఆర్ మైన్, యు ఆర్ మైన్ అంటున్నాడు దేవుని వాక్య భావంలో. వెన్ యు ఆర్ గాడ్స్ అండ్ గాడ్ ఈజ్ యోర్స్ యు కెన్ ఓన్ హిమ్. దావీదు అంటున్నాడు నా కాపరి అనుకుంటే, బికాస్ దేవుడు అతన్ని ఓన్ చేసుకున్నాడు కాబట్టి. అలాగనే దావీదు కూడా దేవుని ఓన్ చేసుకుంటూ నా కాపరి అంటున్నాడు. వాక్య భావం చూసి ఈరోజు నిజంగా దేవుని వాక్య భావన విశ్వాసంతో నీవు నేను కూడా ఈరోజు ఒకసారి గలతీలో రాసిన పత్రిక వెళ్దాం. ఈరోజు పిల్లలు దేవుని దావీదులా నీవు నేను ఓన్ చేసుకోవాలంటే వాట్ షుడ్ బి డూ ఒకసారి చూద్దాం. లెట్ us see వాట్ షుడ్ బి డూ పిల్లలు. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ చిన్నప్పుడు కొన్ని మాటలు, కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. ఇక్కడ చాలా విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దేవుని వాక్య భావన చూసినప్పుడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతతి అయ్యుండి వాగ్దానం ప్రకారము వారసులు. 26వ వచనం చదవమా, అలా 26వ వచనం ఒకసారి చదవమా. దేవుని వాగ్దానం ప్రకారము వారసులమై ఉన్నాము. ఇఫ్ యు బిలాంగ్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తుకు చెందిన వాడవైతే, నీవు క్రీస్తు సంబంధి అయితే నువ్వు వాగ్దాన ప్రకారం వారసుడు. ఎందుకంటే అబ్రాహాము సంతతిలో నువ్వు చేర్చబడ్డావు కాబట్టి. 26వ వచనం చదవ ఒకసారి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఏమంటున్నాం, ఎక్కడ ఎందులో? యేసుక్రీస్తునందు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఆ యేసుక్రీస్తులో విశ్వాసములు ఉంటే, సిలువ రక్తంలో కడగబడితే, యేసును అంగీకరిస్తే, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. యు విల్ బి ది సన్స్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. దేవుని వాక్యం నిరసనతో నాకు సెలవిస్తుంది. దేవుని మాటలు చూసినప్పుడు అందుకే దావీదు అంటున్నాడు నా కాపరి. చాలాసార్లు ఈ రోజుల్లో దేవునికి చెందిన వారిగా మనం ఉండకుండా వి వాంట్ టు ఓన్ గాడ్.
ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు మనల్ని ఓన్ చేసుకోవాలి, మనం దేవుని ఓన్ చేసుకోవాలంటే వీ షుడ్ బిలాంగ్ టు గాడ్. చాలామంది దేవుణ్ణి ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దేవునికి చెందిన వారికి ఉండలేకపోతున్నారు. దేవునికి చెందిన వాడే దేవుని ఓన్ చేసుకోగలుగుతారు. ఇఫ్ యు బిలాంగ్ టు గాడ్, విశ్వాసంలో బలంగా ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, యేసు రక్తంలో కడగబడితే, యేసుని వెంబడిస్తే, యేసు విశ్వాసము మూలంగానే కేవలం బై ఫెయిత్ యూ క్యాన్ బి సన్స్ ఆఫ్ గాడ్. యూ క్యాన్ ఓన్ ది గాడ్. దేవుని వాక్యం ఈరోజు నీతో అవుతుంది. నిజంగా ఈరోజు ఒక మాట చూపిస్తాను. దేవుని వాక్యం నిజంగా నాకు పౌలు అన్న మాట చాలా, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, ఇక్కడ ఏ రీతిగా అయితే దావీదు అంటున్నాడో పౌలు కూడా అలాగే అంటాడు. ఒకసారి చూద్దాం, కొన్ని మంచి మాట్లాడాడు. కాగా దేవుడు ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరము. కొంచెం తచ్చుమాల తేడా ఉంది కానీ ఇంగ్లీష్లో ఏమంటాడు, మై గాడ్ అంటాడు. పౌల్ సేస్ మై గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది పౌలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఓన్ చేసుకుంటున్నప్పుడు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ మాట చేసినప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ మాట మై గాడ్ అంటాడు, మై గాడ్ విల్ సప్లై యువర్ నీడ్స్. వాట్ ఇస్ దిస్ లాజిక్? ఆలోచించారమ్మా ఇప్పుడు? మై గాడ్ విల్ సప్లై యువర్ నీడ్స్ అనిపిస్తుంది. పాల్ ఈజ్ సో అన్సెల్ఫిష్. స్వార్థం ఉంటుంది కదమ్మా. పౌలుకి అలాంటి స్వార్థం లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు లేదు తెలుసా అమ్మా? పౌలుకి ఎందుకు స్వార్థం లేదు తెలుసా? మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్ అంటలేదు వాక్యంలో. క్రీస్తు యేసు మై వర్షం మీ ప్రతి అవసరము తీర్చుతాడ, మీ అవసరాలు. ఈ టాక్స్ అబౌట్ యువర్ నీడ్స్, నాట్ అబౌట్ మై నీడ్స్. నేనేమన్నా ఇప్పుడు నా దేవుడైతే నేనేమనాలి? నా నీడ్స్ గురించి మాట్లాడాలి. ఐ షుడ్ బి కన్సర్న్ అబౌట్ మై నీడ్స్, బట్ హి సేస్ అబౌట్ యువర్ నీడ్స్. ఎందుకని ఉండొచ్చు పాల మాట? మరి చెప్పిన తర్వాత అయ్యగారు ఇదేనా, నేను క్రీస్తును సంపాదించుకున్నట్టుకు ఈ లోకంలో ఉన్నదంతా ఇప్పుడు వస్తుంది పెంట కుప్పతో ఈ లోకంలో నాకు కావాల్సింది ఏం లేదు, క్రీస్తు కావాలి. క్రీస్తును పొందుకున్నాను. ఐ హ్యావ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రీస్తు నాతో ఉంటాడు, క్రీస్తులో నేను ఉంటాను. ఐ ఓన్ హిమ్, హీ ఓన్స్ మీ. నన్ను ఆయన ఓన్ చేస్తాడు. ఐ ఓన్ హిమ్ బికాస్ ఐ కెన్ సే మై గాడ్ హీ విల్ సప్లై ఆల్. బికాస్ యూ హ్యావ్ నీడ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్. బికాస్ ఐ నీడ్ గాడ్ అండ్ ఐ హ్యావ్ మై గాడ్. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉండడానికి ఇంకేం కావాలి? పాలంటాడు, నాకేం అవసరం బాబు, నీ కొరకే ప్రార్థన చేస్తా, నాకేం అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నీకు సమస్తము అనుగ్రహిస్తాడు. కనుక ఒక లాజిక్ చెప్తున్నామ్మా. ఏ పౌలైతే ఈ మాట చెప్తున్నాడో చాలాసార్లు ఈ పౌల్ మాటలను చాలా వక్రీకరించడం జరిగింది. ఫెయిత్ హాస్ బీన్ ట్విస్టెడ్ లైక్ ఎనీథింగ్. విశ్వాసం అంటే ఇప్పుడు సంఘాల్లో అయిపోయింది. ఇప్పుడు సంఘాల్లో విశ్వాసం అయిపోయింది. విశ్వాసం అంటే ఏమన్నాము? విశ్వాసం అంటే ఏమైపోయింది? నేను డెఫినేషన్ అడుగుతలేదు. విశ్వాసం అంటే ఏంది? నాకెంత నీకెంత, అవునా కదా? నాకేమి ఇస్తావు నీకేం వస్తుంది, అంతేనా విశ్వాసం అంటే? విశ్వాసం అదే అయిపోయింది. విశ్వాసం అంటే ఏంది? ఒక చర్చికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? విశ్వాసంలో అంటే నేను ఒక ఉద్యోగం కోసం అయితే నాకు ఉద్యోగం వెళ్ళాలి, నేను భార్య కోసం పోతే నాకు భార్య దొరకాలి, నేను బిల్డింగ్ కోసం పోతే నాకు బిల్డింగ్ కట్టాలి, నేను కార్ కోసం పోతే నాకు కార్. దట్ ఈస్ ఫెయిత్. రిసీవింగ్, ఓన్లీ రిసీవింగ్. ఈరోజు ఏం కావాలో ప్రార్థన చేయమన్నాడు దేవుడు, ఇస్తాడు. కానీ ప్రార్థన చేయి పొందుకో. ఇది ఫెయిత్ అయిపోయింది, అవునా కదా? విశ్వాసం అంటే ఇదే. ఇప్పుడు బోధ అంతా ఇదే. ఇది అంటే ప్రార్థన చేస్తే అన్నీ అవుతాయండి. ఏ పౌలు అయితే ఈ మాట అంటున్నాడు, ఒక్కసారి మీదికి వెళ్దాం, పైన 12వ వచనం చూద్దాం, మీకు లాజిక్ చూపిస్తాను చూడండి. 12 అదే వచనం, అధ్యాయంలో 12వ వచనం. దీన స్థితిలో నుండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును, ప్రతి విషయములో
కడుపు నిండిటే ఉండుటను, ఆకలి కొని ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నానంట. పాల్ సేస్ ఐ లెర్న్ టు బి కంటెంట్ అంటాడు. ఎవరైతే వ్యక్తి అంటున్నాడో నా దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తానంటుండో, ఆయన స్థితిని పైన చెప్తున్నప్పుడు ఆయన ఈరోజు దేవునితో ఉండడం అంటే బాగా తినడం, బాగా ఉండడం, బాగా కాదు. పాల్ సేస్ ఈవెన్ when I was in the hungry, నేను ఆకలి కొని ఉన్నప్పుడు అంటాడు. అని పాల్ జీవితంలో ఎందుకు ఊరికనే రాస్తాడు ఆ మాట. ఈరోజు విశ్వాసం అంటే పిల్లరా అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం కాదు, ఏమీ లేనప్పుడు నిలబడడం కూడా విశ్వాసము. అదే విశ్వాసం, అసలు విశ్వాసం. when you stand for Lord when you have nothing, that is faith. దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం, అది విశ్వాసం. అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం కాదు. విశ్వాసం అంటే పొందుకోవడం కాదు. ఏమీ లేనప్పుడు దేవుల్లో బలంగా నిలబడికే పౌలు మీద అంటున్నాడు, నాకు అన్నీ తెలుసు, నాకు సమృద్ధిగా ఉండడం తెలుసు, నాకు ఆకలితో ఉండడం తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, బట్ వెన్ ఎవర్ ఐఎమ్ హంగ్రీ మై గాడ్ ఈస్ విత్ మీ, హి విల్ టేక్ కేర్. ఐ హావ్ ఫెయిత్ దట్ హి విల్ టేక్ కేర్. అది విశ్వాసం అమ్మ. చాలాసార్లు విశ్వాసం అంటే పొందుకోవడం, మరి దరిద్రమైన హైజాక్లు చేయడం. మరి విశ్వాసం అంటే పొందుకోవడం కాదు. విశ్వాసం అంటే ఏం లేనప్పుడు నిలబడడం, అదే ఫెయిత్. You trust God when you are in the least positions. That is faith. విశ్వాసాన్ని నేర్పించేసారు. ఏదో అడుగుడి మీకు ఇవ్వబడును, ఏదో అడుగుతుంది ప్రార్థన చేస్తారు, ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుని వాక్య పౌలు ఈరోజు పౌలు అంటే ఫెయిత్ ఈజ్ స్టాండింగ్ స్ట్రాంగ్ when you don't have anything, when you are empty, standing strong. పౌలు అంటున్నాడు, నా దేవుడు అన్నీ చేస్తాను దేవుడు అంటున్నాడు. I know everything అంటున్నాడు. నేను లేమిలో ఉన్నాను, కలిమిలో ఉన్నాను, ఎవ్రీథింగ్ అంటాడు. బట్ ఐ లెర్న్ టు బి కంటెంట్ అండ్ స్టాండ్ ఇన్ ది ఫెయిత్. విశ్వాసంలో ప్రభువులో ఉండడం. అందుకే దేవుని ఓన్ చేసుకుంటూ అంటున్నాడు, మై గాడ్ అంటున్నాడు. దావీదు కూడా మై గాడ్ అంటున్నప్పుడు అన్నీ మంచిగున్నాను కాదు, మంచిగా లేనప్పుడు కూడా, మంచిగా ఉంటే ఒకవేళ గాఢాంధకరమైన లోయ వచ్చేది కాదు అని దావీదు అంటాడు. గాఢాంధకరమైన లోయ వచ్చేది కదా దావీదు జీవితంలో. ఆ లోయ ఉన్నా కూడా దేవుడు నాతో ఉన్నాడు. దట్ ఈస్ మై ఫెయిత్. when I'm low, my God is with me. That's why he is my shepherd అంటున్నాడు. నా కాపరి అంటున్నాడు. దేవుని వాక్యం మనం చేసిన నా కాపరి అంటున్నాడు. యెహోవా నా దేవుని ఓన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ బై ఓన్లీ ఫెయిత్ అమ్మ అంటాడు. మీరు విశ్వాసం మూలంగా దేవుని సంబంధికులైతే, విశ్వాసం లేకుండా దేవుని సంబంధికులు కాలేదు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యమే. కాబట్టి బై ఫెయిత్ యూ బిలాంగ్ టు గాడ్ అండ్ యూ ఓన్ గాడ్ అండ్ గాడ్ ఓన్స్ యూ. యూ డోంట్ కమ్ ఇన్ టు దట్ అగ్రిమెంట్. ఆ విశ్వాస అగ్రిమెంట్లో రాకపోతే యూ కెనాట్ సే దావీదులను అనలేవు, నా దేవుడు నా కాపరి అనలేవు. నా కాపరిని అనాలంటే యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ ఫెయిత్. మూడో విషయంలో ఇక్కడ చూసినప్పుడు లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. షెపర్డ్. చలో ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. కొంచెం మంచి ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఇంకా 2 అంశాలు. షెపర్డ్ అంటే ది మెయిన్ థింగ్ ఏంటంటే షెపర్డ్ యొక్క పనుల పిల్లలు మొట్టమొదటిగా ఒకటి, షెపర్డ్ షుడ్ బి కన్సర్న్ ఉండాలి. ఆయన గొర్రెల పట్ల ఆయన ఆలోచన కలిగి ఉండాలి. రెండోదిగా చేసినప్పుడు ఈ షుడ్ ఏమంటాడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు షెపర్డ్ కన్సర్న్ అండ్ ప్రొటెక్ట్ అండ్ టేక్ కేర్. ఈ 3 విషయాలు వచ్చి ప్రాముఖ్యంగా ఉండాలి. మొట్టమొదటి నిజంగా దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఎందుకంటే ఈ కన్సర్న్ అబౌట్ మీ. దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా కన్సర్న్ కలిగి ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రజలను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఈరోజు దేవుడు మై షెపర్డ్. ఎందుకంటే నన్ను గురించి ఆయన చింతించేవాడు, నన్ను గురించి ఆయన చూచుకునేవాడు. కాబట్టి ఈజ్ మై షెపర్డ్. దేవుడు నన్ను నడిపించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు నా దేవుడే అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి చిన్నప్పుడు నిజంగా దేవుడు కన్సర్న్ ఉంటాడని పిల్లలు చూసినప్పుడు నిర్గమకాండంలో చూసినప్పుడు ఆ 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. నిజంగా దేవుడు కన్సర్న్ ఉంటాడు. దేవుడు ఒక వాక్యం చూద్దాం, ఒక వాక్యం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడికి మోషేకు మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ హోరేబు కొండ మీద దేవుడు మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు చూడమ్మా. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి ఉన్నాను అంటాడు. ఇంకా అంటాడు, ఐ హర్డ్ దేర్ క్రై అంటాడు, నేను వారి మొరను వింటిని అంటాడు. దేవుని వాక్య భావంలో, దేవుని వాక్య భావం వచ్చినప్పుడు దేవుడు ప్రియరా ఆ పరమును విడిచిపెట్టి ఆ యొక్క కొండ మీదకి ఆయన వచ్చాడు. ప్రియరా ఆ హోరేబు కొండ మీదకి వచ్చి మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? హి వాస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ పీపుల్. ఆయన మంచి కాపరి, ఆయన షెపర్డ్ అయినాడు. ఆయన గొర్రెల పట్ల ఆయన ఎప్పుడు కూడా కన్సర్న్గా ఉంటాడు. అక్కడ చూసినప్పుడు అంటాడు, దేవుని వాక్యమాలను చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు, ఐ కేమ్ డౌన్ బికాస్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ మై పీపుల్. నా యొక్క ప్రజల యొక్క ఆ శ్రమ నేను చూచాను, వారి మొర నేను విన్నాను కాబట్టి నేను వచ్చాను. ఐఎమ్ సెండింగ్ యూ అంటాడు. ఆ తర్వాత ఆ స్టోరీలోకి నేను బోన్ బికాస్ గాడ్ ఈజ్ సో మచ్ కన్సర్న్. చాలాసార్లు మనం అనుకోవచ్చు దేవుని వాక్యమానం ఆ దేవుడు కన్సర్న్ అంటాడు కదా, దేవుడు ఇంత గొప్ప మంది అందరి పట్ల కన్సర్న్గా ఉన్నాడు, ఒకరి పట్ల చూస్తాడంటే ఆది కాండంలోకి వెళ్తే 16వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ నేను తీయకండి అమ్మ రెఫరెన్స్ తీస్తే చాలా రెఫరెన్స్లు వెళ్ళిపోతాయి. గాడ్స్ కన్సర్న్ చెప్పడం వెళ్తే ఈరోజు అంతా కూర్చున్న కన్సర్న్లో ఉంటాం. 16వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీని పట్టుకుంటాడు. మనందరూ తెలిసి మీ తర్వాత చూసుకోండి, హగరును పట్టుకుంటాడు. హగరును పట్టుకొని హగరుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. హగర్ అంట శారమ్మ నుంచి పారిపోతుంది, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉంటుంది ఆమె. శారమ్మ నుంచి పారిపోతుంటుంది. శారమ్మ హింస పెడితే ఆ తట్టుకోలేక పారిపోతున్నప్పుడు ఆ అరణ్యములో హగరును పట్టుకొని దేవుని దూత అంటుందంట, శారాదాసురాలైన హగర్రు, 8వ వచనం ఉంటుంది, శారాదాసురాలైన హగర్రు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పోతున్నావు? ఈరోజు చాలాసార్లు నా కాపరి దావీదు అంటాడు, దావీదు కాపరి అంటాడు. నీ కాపరి నిజంగా నీ కన్సర్న్ ఉంటే చూసినప్పుడు అబ్రహాం ఇంట్లో పనిచేసే ఒక దాసి పట్ల ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ఉమెన్. చాలామంది డౌట్ ఉంటుంది, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా ఈ శ్రమను అంటారు లేదమ్మా. ఫస్ట్ మాట, అబ్బా ఎన్ని కష్టాలు వస్తున్నాయి, అబ్బా ప్రార్థన చేస్తున్నా, గుడి కూడా బాగానే పోతున్నా, అబ్బా కష్టమో నష్టమో అయ్యగారు 40 నిమిషాలు మాట్లాడి వింటున్నాను, 45 నిమిషాలు మాట్లాడి ఆయనకు ఇక మొదలు పెడితే కథం చేయడు, అయినా కానీ వింటున్నా, కష్టంగా వింటున్నా, దేవుడు నా కష్టం మాత్రం చూస్తలేడు. వస్తుందా లేదా? ఇక్కడ దేవుని వాక్య భావంలో అబ్రహాము గురించి మాట్లాడతాడు, శారా గురించి మాట్లాడతాడు. శారా ఇంట్లో పనిచేస్తున్న ఒక దాస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ది సర్వెంట్ ఆఫ్ అబ్రహాం. ఆయన దాసుని గురించి కన్సర్న్ అయినప్పుడు ఆయన మన గురించి కన్సర్న్ ఉండదమ్మా. దావీదు తెలుసు, అందుకే అంటుండే. ఎందుకంటే ఆ పరిగెడుతూ ఆ ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. దావీదు తెలుసు ఏంటంటే నా దేవుడే నన్ను కాపాడగలుగుతాడు, నా దేవుడు ఈజ్ బికాస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ మీ. ఒక వచనం చూపించాలనుకుంటాను. ఒక వచనం నిజంగా ఈరోజు నిజంగా దేవుడి ప్రయోగంలో వచ్చాడు. మత్తయి సువార్తలకు వెళ్దాం. ఒక 6వ అధ్యాయంలో ఒక వచనం చూపించాలి. 6వ అధ్యాయము 30వ వచనం, 29-30 వచనం కానీ 30వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నిజంగా చాలా వండర్ఫుల్ ఉంటుంది చూసినప్పుడు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడలా, నీతో నాతో మాట్లాడుతుంది ఇప్పుడు, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా అంటర్లైన్ చేసుకోవచ్చు కదా అమ్మాయి, చేసే ఉంది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. చేసి ఉంటే దేవునికి స్తోత్రం, చేయకపోతే చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడీ, ఈజ్ టాకింగ్ అబౌట్ ది గ్రాస్. పైన అంటాడు ఆ సొలొమోను ఏ మందిరాన్ని కట్టడానికి ఏర్పరచున్నావు, ఆయన కూడా దీని లెక్కలు ఉండలేడయా అంటాడు. పైన మీరు చదువుతూ అంటాడు కదా, మహావైభవంలో ఉన్న సొలొమోను కూడా ఎట్లాంటో ఓ గడ్డిని దేవుడు ఎలా అలంకరించాడో అలా అలంకరించుకోలేకపోయాడు. బికాస్ గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద గ్రాస్ అని చెప్తూ, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వారలారా అన్నాడా లేదా? చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వారలారా
అన్నిటికీ నమ్మి చూడక నమ్మిన వాళ్ళు తమ విషయం అంటే మాత్రం సంతోషం, ఈ విషయం అంటే మాత్రం ఆయాసం వస్తుందా? అల్ప విశ్వాసాలు అంటే ఆయాసం వస్తుంది, బలమైన విశ్వాసాలు అంటే సంతోషం వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, అల్ప విశ్వాసులారా మీకు అంతకంటే మేలు చేయడా. ఇఫ్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ది గ్రాస్, డజంట్ హి కన్సర్న్డ్ అబౌట్ యూ? David says, he is my shepherd. I'm not worried about anything. He's worried. నా టైం అయిపోయింది. కెన్ ఐ టేక్ 5 more minutes? I don't know. రైట్, ఓకే. 5 నిమిషాలు కూడా ఏం చెప్పాలి తెలియదు. రైట్, ఓకే, లెట్ మీ ట్రై. ఒక విషయం చూపిస్తాను. దావీదు జీవితంలో ఒక విషయం చూపిస్తాను. ఒక విషయం ఎందుకు దావీదు అంత ఖచ్చితంగా అంటుండో ఒక మాట చూపించాలని ఆశగా. మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్దాం. కొన్ని రెఫరెన్స్లు ఇస్తానమ్మా, తప్పదు. ఇక్కడ రెఫరెన్స్ లేకపోతే అయ్యగారు ఏదో చెప్పిపోయిండు నాకు తెలియదు. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్తే కనుక దావీదు ఎందుకు ఈ మాట మై షెపర్డ్ అంటుండే ఒక మాట చూద్దాం. ఒక మాట చూపిస్తాం, ఒక్కసారి చూద్దాం. 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఒకసారి 16వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు. తర్వాత చదవమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగారు. అర్థమైందమ్మా? సమూయేలుతో దేవుడు చెప్పాడు, ఎల్లు యెష్షయి కుమారులో ఒకరిని అభిషేకించమన్నాడు. గో అండ్ అనాయింట్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఏం చేస్తాము? మన పిల్లల్లో ఒకరిని దేవుడు అన్నాడు అనుకో, మేము పిఎం చేస్తా పిలవండి అమ్మా, మీ పిల్లల్ని పిలవంటే ఏం చేస్తాం మనం? పిల్లలందరినీ పిలుస్తాం కదా. 4 ఉంటే 4, 3 ఉంటే 3, 2 ఉంటే 2. అక్క గీతక్క 3 పిలుస్తావు, ఒక్కరిని పిలుస్తావు, 3 పిలుస్తావు. దేవుడు ఇష్టవుతారు. దేవుడు అన్ననుకో ఒక అందరినీ పిలుస్తాం. ఇంకా లేకపోతే అన్నదమ్ముల పిల్లలు ఎవరు ఉంటారు? అంటారా బాబు, ఎవడో ఒకరిని దేవుడు తీసుకోకపోతారు, రాజుని చేయకపోతారు, రమ్మంటాం. అంత అయిపోయినాక పుసుకుని వీళ్ళంతా మన ఇళ్ళ దేవుడు కాదంటే పక్కింటి కూడా వీడు కూడా క్లోజ్, రారా బాబు నువ్వు కూడా నిలబడి ఇలా క్యూలో అంటామా లేదా? వి వాంట్ అవర్ పర్సన్ టు బీ ఆన్ ద టాప్. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయనకి 8 మంది కుమారులు ఉన్నారు, 7 పెట్టాడు, దావీదుని పెట్టలేదమ్మా. లాజిక్ అర్థమవుతుందా? 7 మందిని ముందు పెట్టాడు, నూనె పట్టుకున్నాడు, పోతామడు. దేవుడు వీడు కాదు అంటుంది. దేవుడు వీడు కాదా? అయితే ఇంకోడు, వాడు కూడా కాదు, వీడు కూడా కాదు. దేవుడు చెప్తున్నాడు 7 మంది కాదన్నాడు. అప్పుడు సమయం అంటుంది, అయిపోయిందా? కౌంట్ ఫినిష్డా అంటే నో 1 more is left. ఎక్కడున్నాడు? ఆ గొర్రెలు కాస్తున్న వాడిని పిలువన్నాడు. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఎందుకు దావీదు మై షెపర్డ్ అంటుందంటే దావీదుకు తెలుసు మై డెస్టినీ ఓన్లీ బీ fulfilled by my Lord. నా తండ్రి నన్ను పట్టించుకోకపోవచ్చు, నా తండ్రి లిస్టులో నేను లేకపోవచ్చు, కానీ నా దేవుని లిస్టులో నేను టాప్లో ఉంటాను. ఆయన వచ్చే వరకు, అక్కడ సమూయేలు అంటాడు దావీదు వచ్చే వరకు లెట్ us not heed. ఎప్పుడైతే అక్కడ వచ్చాడో ఆ కొమ్ముతో ఆ నూనెను పోసి అభిషేకించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. డెస్టినీ తల్లిదండ్రులు కాదంటున్నాడు, మై షెపర్డ్. దావీదు తెలుసు అంటే నా డెస్టినీ కట్టేవాడు నా దేవుడు, నా తండ్రి కాదు. He's concerned about me. He wants to make me king. He will guide me to my destiny. నా డెస్టినీకి ఆయన నన్ను గైడ్ చేస్తాడు. అందుకే అంటున్నాడు నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా దేవుడు నా డెస్టినీ. అందుకే దేవునితో మొదలు పెట్టుతున్నాడు, ఆయనే నా షెపర్డ్, ఈజ్ మై గైడర్, హీ విల్ టేక్ మీ వేర్ ఐ బిలాంగ్. అందుకే అంటున్నాడు కాపరి, నా కాపరి, నేనెక్కడ వెళ్ళాలో నా కాపరికి నా సంగతి తెలుస్తున్నది అంటాడు. దేవుని వాక్య భాగం 2-3 విషయాలు చివరి భాగంలో పోతే 2వ అంశంలో 2వ వర్షంలోకి రాలేదు. లెట్ మీ గో. పిల్లలు ఒకసారి చూద్దాం. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఇంకా 5 నిమిషాలు తీసుకొచ్చామ్మా. కెన్ ఐ టేక్ 5 more minutes? ఆపేస్తాను, క్లోజ్ చేస్తాం. తీసుకోమంటారా? కొన్ని పంచులు పడతాయి తర్వాత, పర్లేదా? దేవుని ఇష్టం పంచులకు రెడీ దేవుని ఇష్టం. దేవుని వాక్యం 2వ వచనం నడుచుకోపల లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆపేస్తాను, చెప్పండి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పను అక్కడ ఆపేస్తాను. దేవుని వాక్యం 2వ విషయంలో తప్ప లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్న తర్వాత ఏమంటున్నాడు? నాకు లేమి, ఐ
don't need anything. Because I have a shepherd, I don't need anything. He will take care of everything. ఫాస్ట్ ట్రాక్లో చెప్పడానికి ట్రై చేస్తాను. 2వ వచనం దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కొన్ని పంచులు పడతాయేమో, దేవుడు ఇచ్చాడు చెప్తాను ఖచ్చితంగా, నాకు ఆయాసమైనా చెప్తాను దేవుని వాక్యం. ఇక్కడ అంటాడు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు లేమి కలగదు. ఎందుకంటే దేవుడు నాకు షెపర్డ్గా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు. అందుకని నీకు లేమి కలగనక ఆ లేమి కలగదంటే ఏం జరుగుతుందంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను అంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. నీకు పడుకోవడం, ఆయన పడుకోబెట్టడం ఆలోచించారమ్మా? అదే అన్నాడు కదా, హీ మేక్స్ మీ లై డౌన్ బిసైడ్ గ్రీన్ పాస్చర్స్. వై హీ విల్ మేక్ మీ లై డౌన్? ఐ కెన్ స్లీప్ బై మై సెల్ఫ్. అవునా కాదు? అనాలి కదమ్మా. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అంటే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన నన్ను పరుండ చేయను. ఎలాగంటే దేవుడు ఇక్కడ షెపర్డ్కి వచ్చి మాట్లాడటం, ఒక తల్లి ఎలా కూడా పిల్లలకు వచ్చినప్పుడు కడుపు నిండి అన్నం పెట్టి లేదంటే పాలు తాగిచ్చి తన ఒడిలో వేసుకొని ఎలాగో పండ పెడుతుందో దేవుడు అంటాడు, అలా సమృద్ధిలో వెన్ యు ఆర్ ఫుల్ హి విల్ మేక్ యూ లై డౌన్. ఈ అబండెన్స్ గురించి మాట్లాడతాడు. నాకేం తక్కువ ఉంటుంది, ఎందుకంటే దేవుడు నన్ను సమృద్ధిగా పోషిస్తాడు. దేవుడు సమృద్ధిగా పోషిస్తాడంటే దేవుని స్తోత్రం కదా. సమృద్ధిగా దేవుడు పోషిస్తే దేవునికి ఏం చేస్తున్నాను? నేను మాట్లాడదనుకున్నా కానీ మాట్లాడుతాను, కొన్ని విషయాలు మాట్లాడు. వాట్ యు గివ్ బ్యాక్ టు గాడ్. సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తుంటే యు ఆర్ సఫిషియంట్. వాట్ యు గివ్ బ్యాక్ టు గాడ్? వాట్ యు గివ్ బ్యాక్? చాలాసార్లు వేసులు నేను బోధించాను అంటాను, దశంభాగం నాకు ఇష్టపడను కూడా బోధించడానికి. టైత్ గురించి మాట్లాడు, 2 మాటలు చెప్తాను, ఆయాసమైన చెప్తాను. టైత్ ఎంతమంది ఇస్తారో నాకు తెలియదు. టైత్ దశమ భాగం. ఈరోజు మన గురించి మనం ఎంత ఖర్చు చేసుకుంటాం? హౌ మచ్ వి స్పెండ్? భోజనాన్ని కానీ బట్టలకు కానీ మనకి ఏదైనా కావాలనుకుంటే విల్ టేక్ ది బెస్ట్ థింగ్స్ అవుట్ ఇన్ దిస్ వరల్డ్. మంచి తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం, 1/2 కిలో అవసరమైతే 1/2 కిలో తెచ్చుకుంటాం, బాగా తెచ్చుకుంటాం, బాగా తింటాం. ఓకే ఫైన్, గాడ్ ఈస్ ఫీడింగ్ యూ సఫిషియెంట్గా. నువ్వు ఇస్తున్నప్పుడు దేవునికి ఇచ్చే విషయం ఎలా ఉంటుంది? టైట్ విషయం నువ్వు మాట్లాడదు అనుకున్నా కానీ దేవుడు పొద్దున్న తలంపించాడు. టైట్ విషయం, దశమ భాగం నిజంగా ఎంతమంది కొందరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దోస్ ఆర్ గివింగ్. ఇక్కడ ఇవ్వకున్నా పర్లేదు, దశమ భాగం తీయండి. నేను డబ్బుల కోసం అడుగుతున్నా, ఐ డబ్బులు, ఐ డోంట్ వాంట్ ఎనీ యువర్ మనీ. ఎక్కడన్నా సేవలు వేయండి, దేవునికి చెల్లవలసింది దేవునికి చెల్లించండి, దేవునికి ఇవ్వండి. పిల్లరా దేవునికి ఇస్తే ఆశీర్వాదం. నువ్వు ఇక్కడ ఏమంటలేదు, నువ్వు ఎక్కడ పాస్టర్కి ఇచ్చినా పర్లేదు, ఏదైనా సంఘాన్ని పంపించినా పర్లేదు, యూ గివ్ యువర్ టైత్. ఎందుకంటే దేవుడు నీకు ఇంత సమృద్ధిగా ఇస్తున్నప్పుడు, దేవుడు నేను పచ్చికల చోట్ల పండు పెడుతున్నప్పుడు, ఆర్ యూ గివింగ్ టైత్? నిజంగా దేవునికి దశమ భాగం ఇస్తున్నావా? ఆర్ యూ గివింగ్ ఏ టైత్? ఆర్ యూ గివింగ్ ఏ టిప్? టిప్ తెలుసా అమ్మ? టిప్ ఇచ్చేటోళ్ళు టైత్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంది. టిప్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. టిప్ ఎవరికి ఇస్తామో మనం? హోటల్లో పోయి బాగా తినేసి బిల్లు హోటల్లోకి ఇస్తాము, టిప్పు సర్వర్కి ఇస్తాం. అంతకంటే హెచ్చరిస్తున్నాడు దేవుడు మాట్లాడు. ఆర్ యూ గివింగ్ ఏ టిప్ ఆర్ ఎ టైత్? సప్టు అంతకంటే ఎక్కువ మాట్లాడడం దానికి వచ్చి, ఎందుకంటే మన అయ్యగా డబ్బుల కోసం మాట్లాడడం అనుకుంటారు. చెప్పాలి కానీ చెప్తుంది, ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు అంటే కడుపు నిండా తినబెట్టి దేవుడు ఇంత లగ్జరీగా నీకు ఇస్తున్నప్పుడు రెండో విషయంలో కూర్చో పిల్లలు, రెండో విషయం చెప్పి ముగిచ్చేస్తారు ఫాస్ట్ ట్రాక్లో. పిల్లలు ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, హీ గైడ్స్ మీ, హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్. సమాధానంగా శాంతికరమైన జలముల యొద్ద. ఈరోజు అందరికీ శాంతి కావాలమ్మా. ఎవ్రీబడి వాంట్స్ పీస్. నేను 2 సూత్రాలు చెప్పి ముగిచేస్తాను. నీకు ఈ లోకంలో శాంతి కావాలంటే అక్కడ నీకు జవాబు ఇచ్చాడు దేవుడు. ఏమంటాడు ఒకసారి చదువు, నేను చెప్తాను ఫాస్ట్ 2 నిమిషాలు చెప్పేస్తాను. శాంతికరమైన జలముల యొద్ద
ఇప్పుడు నీకు శాంతికరమైన జీవితం కావాలంటే నిన్ను దేవుడు నడిపించాలి. చాలాసార్లు మన ఇష్టం వచ్చినట్టు నడుస్తాము, స్టిల్ వి వాంట్ పీస్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇఫ్ గాడ్ లీడ్స్ యూ, దెన్ పీస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. నడక మంది సమాధానం కావాలంటే ఏడికని వస్తుంది, రాదు. చాలామంది మీద పొరపాటు చేస్తున్నాం. హూ ఈజ్ లీడింగ్ అస్? ఈరోజు ఒక ప్రశ్న తెలుసుకున్నాం. హూ ఈజ్ లీడింగ్ మీ? ఈజ్ మై గాడ్ లీడింగ్? దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వు శాంతికరమైన జల్లబోతావు. ఈ లోకం అంతా కేయాస్లో ఉంది, అంత అలజడి అంతా ఉంటుంది. కానీ స్టిల్ ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవునికి చెందిన వాడవైతే, దేవుని వాడవైతే, దేవుని నడిపించబడమైతే నీకు సమాధానము ఖచ్చితంగా ఉంటుంది. సమాధానం లేదా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ లీడర్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ షెపర్డ్. నువ్వు షెపర్డ్ నువ్వు ఫాలో అవుతే యూ విల్ హ్యావ్ పీస్. అందుకే లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. బికాజ్ హీ విల్ లీడ్ అంటాడు. దావీదు అంటాడు, నేను పోతున్న చోట దేవుడు వస్తాడు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను పోతున్నాను. చిన్న లాజిక్ అమ్మ. దేవుడు నన్ను నడిపిస్తున్నాను, పోతున్నాను. నేను పోతున్నాను అన్నప్పుడు నేను శాంతికరమైన వాటికి వెళ్తాను. ఎందుకంటే మై గాడ్ విల్ లీడ్ మీ ఇంటు ద పీస్ ప్లేసెస్. ఈరోజు నా జీవితంలో శాంతి కాదు. ఒక్క సూత్రం చెప్పేసి ముందు చేస్తాను. ఒకటే చెప్పేసి అంటే ఓన్లీ 1 minute. ఒక సూత్రం. శాంతికరమైన జలముల దగ్గరికి దేవుడు గొర్రెలు నడిపించినప్పుడు గొర్రెలు ఏం చేయాలి? మాట వినాలి, గడ్డి తినాలి, చెప్పినట్టు తినాలి, రా ఈ చెప్పకండి. ఏం చేయాలి? ఇప్పుడు శాంతికరమైన జల దగ్గర దేవుడు నడిపించాడు, ఏం చేయాలి? ఇంత సైలెంట్గా మీరు గునిస్తే నాకు తెలియదు, నాకు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పి వింటాను. అవన్నీ తనకు లోబడితేనే పడిపోతాడు, పోయినాడు లోబడితే అది కాదు. ఏం చేయాలి ఇప్పుడు? నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగాలంటే ముందు మోకరించాలి. గొర్రెలు నీళ్ళు ఎట్లా తాగితే? చేతితో తీసుకొని తాగితే. అందుకే గొర్రెలు చెప్పి, ఇఫ్ యూ వాంట్ పీస్ యూ హ్యావ్ టు బెండ్ డౌన్. యూ వాంట్ టు డ్రింక్ ద పీస్ వాటర్. ఆ శాంతికరమైన జలములు నీ జీవితంలోకి రావాలి. నీ దప్పిక తీర్చబడాలంటే నువ్వు మోకాళ్ళు వంగాలి. యూ హ్యావ్ టు కమ్ టు యోర్ నీస్, బౌ డౌన్, దెన్ యూ విల్ హ్యావ్ పీస్. అలా దేవుడిచ్చే సమాధానం పొందుకోవడానికి దేవుడు తన కృపా సాయాన్ని ప్రార్థన చేసుకుని మౌలతిగా ప్రేమించి మా పరలోక తండ్రి నీకు స్తోత్రం చేయడం. చక్కటి మాటలు నాతో మాట్లాడే దేవానికి స్తోత్రం. మాటలన్నీ మా జీవితంలో ఫలమతో వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.